హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చికెన్ బాస్మతి ఫ్రైడ్ రైస్ ఇది తయారు చేస్తూ ఉంటాను. ఒక చిన్న విషయం డిస్కస్ చేయడానికి ఈ వీడియోని బేస్గా పెట్టుకున్నాను అంతే. మీరు అది చూస్తూ ఉండండి. అలేఖ్య చిట్టి పికిల్స్ మీద వివాదం ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి అట్లా మాట్లాడటం తప్పే, దాన్ని తప్పు కాదని చెప్పట్లా. కానీ ముగ్గురు ఆడవాళ్ళు ఎంతో ప్రెస్టేషన్తో ఫీల్ అయితే తప్పితే అట్లా మాట్లాడరు. ఎందుకంటే అనేక పరిస్థితుల మధ్యలో వాళ్ళు నిలదొక్కుని వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తూ యూట్యూబ్ని బేస్ చేసుకొని వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మాయి చెప్పింది వాళ్ళ నాన్న చచ్చిపోయాడని. వాళ్ళు ఎంతో బాధలో ఉండి ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ ఓ సబ్స్క్రైబర్ని పట్టుకొని అలా మాట్లాడటం తప్పే, దాన్ని నేను తప్పు కాదంటలేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి. కొంతకాలం మీద నిలదొక్కుని ఏదో చిన్న వ్యాపారం పెట్టుకొని యూట్యూబ్లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పెట్టే వీడియోలకి కామెంట్స్ చూడండి ఒకసారి, ఎంత దారుణంగా పెడుతున్నారు. మన అక్కలకి మన చెల్లెలకి అలా కామెంట్స్ పెడతాము మనం. ఎందుకు అట్లా పెడుతున్నారు? అలా పెట్టి వాళ్ళు అవన్నీ చూసి ఎంత రాటు తేలి ఉంటారు, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. రియాక్షన్ ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండకుండా ఓకే మీరే చెప్పినా ఓకే అంటారు. వాళ్ళు రాటు తేలి ఉంటారు. ఎందుకంటే వాళ్ళని అట్ట బాధ పెట్టారు ఆల్రెడీ. సరే, వాళ్ళు చేసే వీడియోలు అలా ఉన్నాయంటే వీడియోలు అలా ఉండటం కాదు, వాళ్ళకి అమాయకత్వంగా వాళ్ళు ఎట్లా కొట్లా పచ్చల వ్యాపారాన్ని పెంచుకోవడానికి అలా వీడియోలు చేశారు అంతే. అది కూడా అది చండాలంగా ఏం వీడియోలు చేయలే, నామినల్గానే చేశారు. వీడియోలు అందరు చేస్తున్నట్టు చేశారు. సరే, వాళ్ళు అన్నది ఒప్పని నేను చెప్పట్లా, వాళ్ళని ఎవరిని తిట్టకూడదు, అది తప్పే. తప్పైనంత మాత్రాన వాళ్ళని అంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నా నేను. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అసలు. నాకెందుకు ఈ టాపిక్ అని మీరు అంటారేమో, నాకు కాదు. వాళ్ళని చూస్తే బాధేసింది. ముగ్గురు అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి అన్నలు తమ్ముళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి అన్న తమ్ముడు ఎవరు ఉంటే మనమే పెద్ద మనసు చేసుకొని వాళ్ళని క్షమించండి.